నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కూటమి సర్కార్కు సొంత ఎమ్మెల్యే మైండ్ బ్లాకింగ్ షాక్. ఏసీబీ పైనే సంచలన బాంబు. లంచాలు ఇవ్వకపోతే పన్నులు కావా? ఏపీలో ప్రొద్దుటూరు పొలిటికల్ సునామీ. వరదరాజులరెడ్డి విస్ఫోటనం. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. సొంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేసిన సీనియర్ లీడర్. అధికార పీఠంపై కూర్చున్న సొంత కూటమి ప్రభుత్వానికే కోలుకోలేని బిగ్ షాక్. వ్యవస్థలోని కుళ్ళిపోయిన కోణాన్ని ఎండగడుతూ సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే విసిరిన సంచలన వ్యాఖ్యల అస్త్రం. పరిపాలన మారాలి అన్నాం, కానీ లంచగొండితనం రాజ్యాంగ హక్కులా మారిపోయింది అంటూ కడప రాజకీయంలో పొలిటికల్ ఎర్త్క్వేక్ సృష్టించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకరేపుతున్నాయి. అసలు ఆయన సొంత సర్కారుపైనే ఎందుకు తిరుగుబాటు గలం విప్పారు? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. రాయలసీమ రాజకీయంలో ప్రొద్దుటూరు ఒక కీలకమైన స్థానం. అక్కడి నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సీనియర్ నాయకుడు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. అనుభవజ్ఞుడైన ఒక నాయకుడు తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై, వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలన సాగిస్తున్న వేళ పలు ప్రభుత్వ శాఖల్లో లంచగొండితనం దారుణంగా పెరిగిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. లంచం ఇవ్వకపోతే ఏ ప్రభుత్వ శాఖలోనూ పనులు కావడం లేదని ఆయన బాహాటంగానే ఆరోపించారు. అంతేకాదు, ఉద్యోగులు లంచం తీసుకోవడాన్ని ఒక నేరంగా కాకుండా తమ జన్మ హక్కుగా భావిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 90% మంది ఉద్యోగులు అవినీతి రొంపిలో కూరుకుపోయారని, చివరకు అవినీతిని అరికట్టాల్సిన ఏసీబీ అధికారులు కూడా లంచాలకు అలవాటు పడిపోయారని ఆయన పేల్చిన బాంబు ఇప్పుడు అధికార వర్గాల్లో ప్రళయాన్నే సృష్టిస్తుంది. అవినీతి ఒకటే కాదు, ప్రొద్దుటూరును పట్టి పీడిస్తున్న మరికొన్ని పీడకలలపైన వరదరాజులరెడ్డి పీల్చుకుపడ్డారు. యువతను నాశనం చేస్తున్న గంజాయి మహమ్మారి, తెర వెనుక సాగుతున్న కోట్లాది రూపాయల క్రికెట్ బెట్టింగ్ ముఠాల రాజ్యంపై ఆయన గలం విప్పారు. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, అధికారులు తీరు మార్చుకోకపోతే పరిస్థితులు చేయి దాటిపోతాయని హెచ్చరించారు. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. అవును, వరదరాజులరెడ్డి నోటి నుంచి వచ్చిన అత్యంత పవర్ఫుల్ పదం ఇదే. పాలక వర్గాలు, అధికారులు స్పందించకపోతే ప్రజలే నేరుగా తిరగబడే రోజులు వస్తాయని ఆయన పిలుపునిచ్చారు. పొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగ్, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది వేలాది మంది సంఖ్యలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన సమస్య. ప్రజలు దాంట్లో ఏదో తప్పుడు పని చేస్తేనే డబ్బులు వస్తుందని అనుకుంటున్నారు. అధికారులు ఏదో ఒక రకంగా తప్పు చేసిన దగ్గర పట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు. వాడు తప్పులు చేస్తే ఈ క్రికెట్ బెట్టింగ్, గుట్కా ఇవన్నీ ఆడుతూ ఉంటేనే డబ్బులు ఇస్తాడు, ఊరికే డబ్బులు వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత డబ్బులు ఇస్తున్నారు. ఈ మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు, ఈ మధ్య 2 డాక్యుమెంట్లు బయటపడినాయి, దొంగ రిజిస్టర్లు బయటపడినాయి. విపరీతమైన లంచగొండితనం అయిపోయింది. ఎక్కడ చూసినా జిల్లా స్థాయి నుంచి తాలూకా స్థాయిలో కానీ అన్ని డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా విపరీతమైన డబ్బులు అయిపోయింది. ఇప్పుడునే ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది. మేము తినేదానికే, మా సొంతంగా లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది. తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉండాలి. ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మార్పు అనేది జరగడంలే. 2019 నుంచి 24 వరకు విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం దోచి పారేసినారు. కాబట్టి దొంగ రిజిస్ట్రేషన్లు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడ దోచి పారేసినారు. దోచి పారేసిన ఈ మన ప్రభుత్వం మారినా కూడా అది కంటిన్యూ అయితేనే ఉంది తప్పక దీన్ని అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు ఇంత దిగజారి లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ ఆర్థికంగా వాళ్ళకు నెల జీతాలు వస్తున్నాయి. దీన్ని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా, ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునే పరిస్థితులు రావాలా, వాళ్ళ రైట్ల కోసం, వాళ్ళ హక్కుల కోసము ప్రతి ఒక్కరూ గట్టిగా స్పందించి మాట్లాడి నిలదీసే పరిస్థితి రావాలా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇస్తే నీకు బహిర్గతంగా నీకు తగిన బుద్ధి చెప్తామనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి రావాలా. ప్రజలందరూ చైతన్యం కాండి. సొంత కూటమి ప్రభుత్వంలోనే ఒక సీనియర్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో బహిరంగంగా వ్యాఖ్యానించడం వెనుక నియోజకవర్గంలో ఉన్న తీవ్రమైన అసంతృప్తి ఉందా, లేక అధికారుల తీరుపై విసుగుపోయి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేసింది. అధికారం ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఇలాంటి విమర్శలు గుప్పించడంతో ప్రతిపక్షాలకు మంచి పదునైన ఆయుధం దొరికినట్లయింది. కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి వరదరాజులరెడ్డి వ్యాఖ్యలే సజీవ సాక్ష్యమని ప్రత్యర్థులు ఎదురుదాడి ప్రారంభించేశారు. మరి ఎమ్మెల్యే చేసిన ఈ సంచలన ఆరోపణలపై కూటమి పెద్దలు ఎలా స్పందిస్తారు?
ప్రొద్దుటూరులో సాగుతున్న అక్రమాలు అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అవినీతిపై సమరం ప్రకటిస్తానన్న ప్రభుత్వానికి సొంత ఎమ్మెల్యే విసిరిన ఈ సవాల్ ఇప్పుడు ఒక పరీక్షగా మారింది. ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమైన ఈ తిరుగుబాటు గలం ముందు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు దారితీస్తుందో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.